ఇప్పటి వరకు మనం కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 లో ఉన్న 6 ఫండమెంటల్ రైట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అయితే యాక్చువల్లీ 7 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, ఆ రిమూవ్ చేసిన ఫండమెంటల్ రైట్, మోస్ట్ కాంట్రవర్సల్ ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ లో చాలా అమెండ్మెంట్స్ కి రీజన్ అయిన ఫండమెంటల్ రైట్, అలాగే సుప్రీం కోర్ట్ చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ని ఇచ్చిన ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రాపర్టీ. అయితే ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుంచి ఎందుకు తీసేశారు, తీసేయడానికి ముందు జరిగిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి, వీటికి డిపిఎస్పీస్ కి రిలేషన్ ఎలా ఉంది, అంటే ఏది దేన్ని ఓవర్ రైట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. ఈ రోజు క్లాస్ లో వీటన్నిటిని కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే దీంతో పాటు ఫండమెంటల్ రైట్స్ ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికి ఈక్వల్ గా అప్లికేబుల్ అవుతాయా, లేదా ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వీటిని లిమిట్ చేయడం జరుగుతుందా, అలా లిమిట్ చేస్తే ఆ లిమిట్ చేసే పవర్ ఎవరికి ఉంది, ఈ విషయాన్ని ఈ రోజు క్లాస్ లో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ రైట్ టు ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. రైట్ టు ప్రాపర్టీ. ఈ రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషన్ లో 2 ఆర్టికల్స్ లో ఉంది. అంటే ఫండమెంటల్ రైట్స్ లో 2 ఆర్టికల్స్ ఈ రైట్ టు ప్రాపర్టీని డీల్ చేస్తున్నాయి. అవేంటి అంటే ఆర్టికల్ 19 క్లాస్ 1F, అంటే రైట్ టు ఫ్రీడమ్ లో క్లాస్ 1F ఏం చెప్తుందంటే ఎవ్రీ సిటిజన్ shall have the right to acquire, hold and dispose property. ఆర్టికల్ 19 క్లాస్ 1F ఏమంటుందంటే ఎవ్రీ సిటిజన్ shall have the right to acquire, hold and డిస్పోజ్ ప్రాపర్టీ. సిటిజన్స్ అందరూ కూడా ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు, డిస్పోజ్ చేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంది అని ఆర్టికల్ 19 క్లాస్ 1F చెప్తుంది. అలాగే దీంతో పాటు ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ ఇదేం చెప్తుందంటే రైట్ అగైన్స్ట్ డిప్రివేషన్ ఆఫ్ ప్రాపర్టీ. రైట్ అగైన్స్ట్ డిప్రివేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇది ఎవరికంటే ఎవ్రీ పర్సన్. ఇదేమో ఎవ్రీ సిటిజన్ అని చెప్పుకున్నాము, కానీ ఈ రైట్ ఆర్టికల్ 31 మాత్రం ఎవ్రీ పర్సన్, సిటిజన్స్, నాన్ సిటిజన్స్ కి కూడా, ఇద్దరికి కూడా అప్లికేబుల్ అనమాట. రైట్ అగైన్స్ట్ డిప్రివేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే no person shall be deprived of his property except by authority of law. No person shall be deprived of property except by authority of law. అయితే ఇక్కడ 2 కండిషన్స్ కూడా పెట్టింది. ఏంటంటే ఈ లా అనేది పబ్లిక్ పర్పస్ కోసం మాత్రమే ప్రాపర్టీని తీసుకునే లా చేయాలి, దాంతో పాటు కంపెన్సేషన్ ఇవ్వాలి. లా చేసి మాత్రమే ప్రాపర్టీని తీసుకోవచ్చు, లా చేయకుండా వేరే ఎలాంటి ప్రొసీజర్ ద్వారా కూడా ఒక పర్సన్ ప్రాపర్టీని తీసుకునే రైట్ ఎవరికీ లేదు. నో పర్సన్ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. ఆ లా ఎలా ఉండాలి, దేనికోసం చేయాలి అంటే పబ్లిక్ పర్పస్ కోసం అయి ఉండాలి. అలాగే కంపెన్సేషన్, ఆ ప్రాపర్టీ తీసుకున్నందుకు కంపెన్సేషన్ పే చేయాల్సిందే అని ఈ 2 కండిషన్స్ మీద లా చేసి మాత్రమే ఒక పర్సన్ యొక్క ప్రాపర్టీని తీసుకోవచ్చు తప్ప వేరే ఏ రకంగా కూడా తీసుకోవడానికి వీల్లేదు.
ఇది కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ గురించి ఇచ్చిన మొత్తం ప్రొవిజన్స్ అన్నమాట. అయితే ఇది ఇలా ఉండగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని తీసేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేసి ల్యాండ్ మొత్తం అంటే ల్యాండ్ రిఫార్మ్స్ చేసి ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ని పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి. లేదంటే అంతకుముందు ఎలా ఉండే థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఎకర్స్ ఒకరి చేతుల్లో కొంతమంది చేతుల్లో, మిగతా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ ల్యాండ్లెస్ అన్నమాట. అలా ఉంటే ఇన్ఈక్వాలిటీస్ అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఆ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడానికి ల్యాండ్ రీఫార్మ్ లాస్ చేసి వాళ్ళ దగ్గరున్న ల్యాండ్ తీసుకొని పూర్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళ దగ్గరున్న ల్యాండ్ తీసుకుంది అంటే ప్రాపర్టీని తీసుకున్నట్టే కదా. అంటే ఫండమెంటల్ రైట్ దీంట్లో ఉన్న ప్రకారంగా ప్రాపర్టీని తీసుకోవద్దు, కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అఫ్ కోర్స్ లా చేసే తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్ ఉంది, లా చేసి ప్రాపర్టీ తీసుకోవచ్చు. ల్యాండ్ రీఫార్మ్ లాస్ చేయడం ద్వారా గవర్నమెంట్ తీసుకుంటుంది. అయినా సరే చాలా కేసెస్ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాయి. ఎప్పుడైతే జమీందార్స్ దగ్గర అంటే రిచ్ పీపుల్ దగ్గర ల్యాండ్ తీసేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందో అలాంటి టైంలో ఆ ల్యాండ్ రిఫార్మ్ లాస్ మీద కేసెస్ అన్ని కూడా ఫైనల్ గా సుప్రీం కోర్టు వరకు వెళ్ళాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే కామేశ్వరరావు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1950లో కామేశ్వరరావు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ల్యాండ్ రిఫార్మ్ కోసం చేసిన లాస్ అన్ని కూడా ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. అదేంటి, ఇక్కడ ఆల్రెడీ లా చేయొచ్చు అని చెప్పిందిగా, లా చేసి ప్రాపర్టీ తీసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చింది కదా. అయినా సరే మళ్ళీ సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఈ క్లాజ్ ఉంది కదా, కంపెన్సేషన్ ఇవ్వాలి అనే క్లాజ్. ఈ కంపెన్సేషన్ ఇవ్వడంలో అఫ్ కోర్స్ లా చేసిన తర్వాత కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇన్ఈక్వాలిటీ ఫాలో అయింది. అంటే ఈక్వాలిటీ చూపెట్టలేదు, డిస్క్రిమినేషన్ చేసింది గవర్నమెంట్. కొంతమందికి ఒక టైప్ ఆఫ్ కంపెన్సేషన్, ఇంకొంతమందికి ఇంకొంచెం. అంటే కంపెన్సేషన్ ఈ అందరికి సేమ్ గా సిమిలర్ గా లేదనమాట. కొంతమందికి ఎక్కువ తక్కువ, అంటే సేమ్ కేటగిరీలో సేమ్ లాలో సేమ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లో ఇన్ఈక్వాలిటీస్ చూపెట్టింది. అలా చూపెట్టడం ఏమైంది, ఆర్టికల్ 14 కి వైలేషన్ అయింది కదా. ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నాం కదా, ఈ లా ల్యాండ్ రిఫార్మ్ లాస్ అనేవి ఈక్వాలిటీని చూపెట్టలేదు. సో ఈ ఆర్టికల్ 14 వైలేషన్ అయింది. అలాగే ఇక్కడ కంపెన్సేషన్ అన్నాం కదా, ఆర్టికల్ 31 కూడా వైలేషన్ అయింది. ఎలా, ఈ కంపెన్సేషన్ ఫెయిర్ ఉండాలి, మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇచ్చిన కంపెన్సేషన్ మార్కెట్ వాల్యూ అంటే ఫెయిర్ గా లేదు, అలాగే అది ఈక్వల్ గా కూడా లేదు. సో రెండు ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగింది. సో ఈ ల్యాండ్ రిఫార్మ్ లాస్ అన్ని కూడా ఇన్వాలిడ్ అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఫెయిర్ కంపెన్సేషన్ ఇవ్వడం పాసిబుల్ అవుతుందా, అంత హ్యూజ్ ల్యాండ్ కి మార్కెట్ వాల్యూ ఫెయిర్ కంపెన్సేషన్ ఇవ్వడం అనేది అసలు పాసిబుల్ కాదు. అలానే ఈ ల్యాండ్ రిఫార్మ్ లాస్ మొత్తం ఇన్వాలిడ్ అయిపోతే, డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతే, డెవలప్మెంట్ ఆగిపోతుంది, వెల్ఫేర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది, ఇన్ఈక్వాలిటీస్ అలాగే కంటిన్యూ అవుతాయి. సో అది గవర్నమెంట్ కి ఇష్టం లేదు. సో గవర్నమెంట్ ఏమనుకుందంటే ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవ్వద్దు, అంటే ఒకవేళ అయినా సరే ఎవరు ఛాలెంజ్ చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్ ఛాలెంజ్ చేయకూడదు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అడ్డుపడుతున్నాయి కదా, ఈ అడ్డుపడే ఫండమెంటల్ రైట్స్ తో ఎవరు ఛాలెంజ్ చేయకూడదు. అలానే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది ఆగకూడదు. ఈ రెండు జరగాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానితోటి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని చేయడం జరిగింది. అమెండ్మెంట్ తో 2 ఆర్టికల్స్ ని అలాగే ఒక షెడ్యూల్ ని కూడా కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అవేంటి అంటే ఆర్టికల్ 31A
ఈ ఆర్టికల్ 31A తోటి 5 కేటగిరీస్ ఆఫ్ లాస్ అన్నమాట. అంటే ఈ 5 కేటగిరీస్ ని లిస్ట్ చేశారు. వీటికి సంబంధించిన లాస్ ఏవైనా చేస్తే వేటికి సంబంధించినవి ఈ అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ సంబంధించి, టేకింగ్ ఓవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ బై స్టేట్, అమాల్గేషన్ ఆఫ్ కార్పొరేషన్స్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, అలాగే ఎక్స్టింగ్విష్మెంట్ మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఇన్ మైన్స్ ఆర్ లీజెస్. వీటికి సంబంధించి చేసే లాస్ ఏవైనా ఉంటే ఆ లాస్ వల్ల ఫండమెంటల్ రైట్స్ 14 and 19 ఒకవేళ వీటికి చేసే లాస్ వల్ల 14, 19 వైలేషన్ జరిగినా కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఈ 5 కేటగిరీస్ కి సంబంధించి చేసే లాస్ వల్ల ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ 14, 19 వైలేషన్ జరిగినా సరే ఛాలెంజ్ చేయొద్దు. అంటే 14 and 19 ఫండమెంటల్ రైట్స్ నుంచి ఈ లాస్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 31A తో, క్లాజ్ A తో. ఆర్టికల్ 31 క్లాజ్ A తో 5 టైప్స్ ఆఫ్ లాస్, అంటే వీటికి సంబంధించి ఎలాంటి లాస్ చేసినా సరే అవి ఒకవేళ ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసినా కూడా నో ప్రాబ్లం, చేసినా కానీ ఏం కాదు, కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు, అలాంటి లాస్ వ్యాలిడే అని చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, రైట్ టు ప్రాపర్టీ మీద కోర్టుకి కేసెస్ వెళ్ళడము, అక్కడ సుప్రీం కోర్ట్ ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తే అలాంటి లాస్ ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. దానికి విరుగుడుగా అంటే అవి ఇన్వాలిడ్ అని కోర్టు చెప్పింది, కానీ ఇన్వాలిడ్ కదా అని వదిలేస్తే డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది, ఇన్ఈక్వాలిటీస్ అలాగే ఉండిపోతాయి కదా. సో గవర్నమెంట్ కి ఏంటి, సొసైటీ వెల్ఫేర్ కావాలి, కానీ సుప్రీం కోర్టుకి ఏంటి, ఫండమెంటల్ రైట్ కి ప్రొటెక్టర్ కదా, గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కదా. సో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేస్తూనే ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే గార్డియన్ సుప్రీం కోర్టు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కోసం గవర్నమెంట్ చేస్తున్న ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ని ఇన్వాలిడ్ అని చెప్పింది. కానీ దానికి గవర్నమెంట్ అలా వదిలేయకుండా వెల్ఫేర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా పర్లేదు, ఇవే అడ్డుపడుతున్నాయి కాబట్టి ఒకవేళ అవి అయినా పర్లేదు అనే ఒక అమెండ్మెంట్ ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ లో పెడితే అప్పుడు ఎవరు కోర్టుకు వెళ్లరు కదా, వెళ్ళినా ఏం కాదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది, ఇవి వైలేట్ అయినా పర్లేదు అని ప్రొవిజన్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయలేదు కదా, అది కాన్స్టిట్యూషనలే కదా అనే ఉద్దేశంతో ఒక 5 లాస్ ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం, ఆర్టికల్ 31A చేయడం, అవి వాటి వల్ల ఫండమెంటల్ రైట్ 14, 18 మాత్రమే వైలేట్ అయినా గానీ ఇవి వ్యాలిడే, ఆ లాస్ వ్యాలిడే అవుతాయని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇదంతా కూడా 1951 లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అలాగే దీంతో పాటు ఆర్టికల్ 31B కూడా ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 31B ఏం చెప్తుందంటే 9th షెడ్యూల్ లో ఉన్న లాస్ యాక్చువల్లీ అప్పుడు స్టార్టింగ్ లో 13 ఉండే, ఈ 9th షెడ్యూల్ లో ఉన్న ఈ 13 లాస్ అంటే ఏవైనా సరే ఏదైనా ఒక లా తీసుకొచ్చి 9th షెడ్యూల్ లో పెట్టేస్తే దాని వల్ల అలాంటి లా వల్ల ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయినా కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా సరే ఆ లాస్, ఈ 9th షెడ్యూల్ లో ఉన్న లాస్ అన్ని కూడా వ్యాలిడే ఉంటాయి, వ్యాలిడ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. దానికోసం 31B ని ఇన్సెర్ట్ చేయడం జరిగింది. అంటే కొన్ని లాస్ అంటే ఇక్కడ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ, కానీ ఇక్కడ ఈ 9th షెడ్యూల్ లో నాట్ ఓన్లీ దట్, అవి కాకుండా ఇంక ఏదైనా సరే ఎనీ లా, ఏదైనా ఒక లా ని తీసుకొచ్చి ఈ 9th షెడ్యూల్ అనే ఒక బాక్స్ లో ఏదైనా ఒక లా ని తీసుకొచ్చి పెట్టేస్తే ఆ లా వల్ల ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా సరే ఈ లా మాత్రం వ్యాలిడే అని చెప్పడానికి 31B ఇన్సర్ట్ చేశారు. అంటే 9th షెడ్యూల్ అనేది ఒక ప్రొటెక్షన్ బాక్స్, దాంట్లో వేసిన లాస్ అన్ని కూడా సేఫ్ అన్నమాట. ఆ సేఫ్టీ ఎక్కడి నుంచి వచ్చింది, 31B నుంచి వచ్చింది.
ఈ 31 ఏమో ఓన్లీ 5 ఈ కేటగిరీస్ మాత్రమే, ప్రాపర్టీకి సంబంధించిన ఈ కేటగిరీస్ లిస్ట్ ఇచ్చి దీనికి సంబంధించిన లాస్ ఏమన్నా చేస్తే ఒకవేళ 14, 19 వైలేట్ అయితే అయినా సరే ఇవి వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది ఇది. కానీ ఇక్కడ 31B వచ్చేసరికి 9th షెడ్యూల్ లో ఎలాంటి లా తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసినా డ్రాప్ చేసినా సరే, ఈ 9th షెడ్యూల్ అనే బాక్స్ లో ఎలాంటి లా తీసుకొచ్చి వేసినా సరే అది ఎనీ ఫండమెంటల్ రైట్. ఇక్కడేమో 14, 19 అన్నాం కదా, ఇక్కడ ఏదైనా ఎనీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా సరే ఇక్కడ వేసిన లా మాత్రం వ్యాలిడే అని ఎవరు చెప్తున్నారు? 31B, ఆర్టికల్ 31B 9th షెడ్యూల్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. 31A తో పాటు 31B ని కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇంకొక షెడ్యూల్ అన్నాం కదా, అది ఇదే 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ లో స్టార్టింగ్ లో 13 లాస్ ఉండే, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 280+ లాస్ ఉన్నాయన్నమాట. ఏదైతే కోర్టు వరకు వెళ్తుంది, ఇన్వాలిడ్ అవుతుంది అని గవర్నమెంట్ కి అనిపిస్తుందో, డెవలప్మెంట్ ఆగిపోతుంది, ప్రాబ్లం అవుతుంది అని అనిపిస్తుందో ఆ లాన్ తీసుకొచ్చి ఇక్కడ 9th షెడ్యూల్ లో డ్రాప్ చేయడం. అలా చేయడం వల్ల ఇక్కడ 31B అనేది ఒక లాకర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. అలా గవర్నమెంట్ చేస్తూ అక్కడ చాలా వెరీ లెస్ నెంబర్ ఉన్నది కాస్త హ్యూజ్ నెంబర్ ఆఫ్ లాస్ అన్ని దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది ప్రెసెంట్ అన్నమాట. ఇలా ఫస్ట్ అమెండ్మెంట్ లో 1951 లో 2 ఆర్టికల్స్ 1 షెడ్యూల్, అప్పటి వరకు 8 షెడ్యూల్స్ ఉండే కాన్స్టిట్యూషన్ లో ఇంప్లిమెంట్ అయినప్పుడు. ఆ తర్వాత 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించినవి, అలాగే వేరే అన్ని లాస్ కూడా దీంట్లో తెచ్చి వేయడం జరిగింది. దాంతో ప్రొటెక్షన్ వచ్చింది 31B, 31A, 31B అండ్ 9th షెడ్యూల్. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్వాలిడ్ అని గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పడము, గవర్నమెంట్ ఎలాగైనా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందే, సొసైటీ వెల్ఫేర్ కోసం ఇలాంటి యాక్టివిటీస్ కంపల్సరీ చేయాల్సిందే, ఆగేది కాదు. కానీ కంపెన్సేషన్ మాత్రం ఫెయిర్ కంపెన్సేషన్ అలా అయితే ఇచ్చుకోలేము, అది ఇవ్వలేము, దీన్ని ఆపలేము. సో దానికి మధ్యలో ఇంకొక ఐడియా ఏది ఉంది అంటే కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేస్తే చాలు. ఎందుకంటే ఏ ఫండమెంటల్ రైట్స్ అయితే అడ్డుపడుతున్నాయో వాటికి ఒక కీ లాగా ఇక్కడే ముందే కాన్స్టిట్యూషన్ లోనే అవి వైలేట్ అయినా పర్లేదు అని ముందే చెప్పేసి పెట్టేస్తే ఇక అప్పుడు కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ ఈ ప్రొవిజన్ ప్రకారం వైలేట్ అయినా ఓకే, వ్యాలిడే కదా. ఆ ప్రొటెక్షన్ కోసం 31A, 31B అండ్ 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ 1951 లోనే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేస్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని? ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పార్లమెంట్ అని గవర్నమెంట్ చేసింది, ఫండమెంటల్ రైట్ కి వైలేషన్ జరుగుతుంది, సో అసలు ఈ అమెండ్మెంట్స్ మొత్తం కూడా ఇన్వాలిడ్ చేయండి, వ్యాలిడ్ కావు, ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని వాదన ఆర్గ్యుమెంట్ జరిగింది. దేనికి? శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 368 ప్రకారం, ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ ఉంది. అది కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ నైనా గానీ అమెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఇన్వాలిడ్ అని చెప్పడానికి లేదు, ఫండమెంటల్ రైట్స్ ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాంతో ఇవన్నీ కూడా వ్యాలిడ్ అని ప్రూవ్ అయ్యి చెప్పడం జరిగింది. 31A, 31B అండ్ 9th షెడ్యూల్, ఈ మూడు కూడా వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ అమెండ్మెంట్ లో చేసిన 1951 లో చేసిన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇవన్నీ కూడా వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడు? శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 1951 లోనే, సేమ్ అదే ఇయర్ లో. ఆ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ గోలఖ్నాథ్ కేస్ 1967 లో. ఇక్కడ ఏదైతే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసినా పర్లేదు అని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, ఇంకో కేసుకి వచ్చేసరికి 1967 లో గోలఖ్నాథ్ వర్సెస్ పంజాబ్, గోలఖ్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో
ఇక్కడ ఇవన్నీ వ్యాలిడ్ అని చెప్పిన సుప్రీంకోర్టే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయడం ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే అంటే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేలాగా ఏదైనా ఒక అమెండ్మెంట్ జరిగితే అది ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. అదేంటి మరి ఇక్కడ శంకరీ ప్రసాద్ కేసులో వ్యాలిడ్ అని చెప్పిన సుప్రీంకోర్టు ఇక్కడ 1967 కి వచ్చేసరికి గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే అమెండ్మెంట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా ఇన్వాలిడ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ గ్యాప్ లో ఈ 51 నుంచి ఈ 67 ఈ గ్యాప్ లో ఇంకా గవర్నమెంట్ చాలా రకాల అమెండ్మెంట్స్ చేయడము చాలా రకాలుగా ఫండమెంటల్ రైట్స్ ని తగ్గించేలాగా రెడ్యూస్ చేసేలాగా వాటి పవర్ ని తగ్గించేలాగా చేయడము దానివల్ల సుప్రీంకోర్టు ఏమనుకుంది ఇలా వదిలేస్తూ పోతే ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కాన్స్టిట్యూషన్ లో కదా ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం ప్రొటెక్షన్ కోసం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ అలాంటి పవర్ఫుల్ పార్ట్ ని పార్లమెంట్ ఇలా రెడ్యూస్ చేస్తూ పోతే ఈ ఫండమెంటల్ రైట్స్ ఎగ్జిస్టెన్సే ఇదైపోయే ఛాన్స్ ఉంది కదా సో అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా ఇలా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ ని చూడకూడదు అనేసి సుప్రీంకోర్టు 67 లో మీరు చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైనా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే చెల్లవు అవి ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. కాకపోతే 67 కి తర్వాత మాత్రమే ప్రాస్పెక్టివ్ రూల్ అన్నమాట అంటే 67 ఇక్కడ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ తర్వాత ఏవైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తే ఆ అమెండ్మెంట్స్ తో ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగితే అవి ఇన్వాలిడ్ ఆ అమెండ్మెంట్స్ ఇన్వాలిడ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. కానీ దానికి ముందు చేసిన ఇవన్నీ మాత్రం వ్యాలిడ్ జడ్జిమెంట్ తర్వాత మాత్రమే అది అప్లికేబుల్ జడ్జిమెంట్ కి ముందు వచ్చిన ఇవన్నీ అమెండ్మెంట్స్ కూడా వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఈ రెండు కేసులు కూడా శంకరీ ప్రసాద్ కేసులో ఫండమెంటల్ రైట్ తగ్గిన సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ వాల్యూ పెంచేలాగా వాటిని వైలేట్ చేయొద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది మొత్తం ఇలా ఉండగా నెక్స్ట్ ఏమైంది అంటే గవర్నమెంట్ ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 31C అనే ఆర్టికల్ ఇన్సెర్ట్ చేయడం జరిగింది. 1971 లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో 31C అనే ఆర్టికల్ ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఇది ఏం చెప్తుందంటే 39B అండ్ 39C డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఈ లో ఉన్న ఈ 39B అండ్ 39B ఏమో వెల్త్ ని కామన్ గుడ్ కోసం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంది. అలాగే 39C వెల్త్ కాన్సన్ట్రేషన్ ని ప్రివెంట్ చేయాలి అని చెప్తుంది. 39B కామన్ గుడ్ కోసం రిసోర్సెస్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంటే 39C ఏమో కాన్సన్ట్రేషన్ వెల్త్ ని ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేయడాన్ని ప్రివెంట్ చేయాలి అని గవర్నమెంట్ కి చెప్తుంది. డిపిఎస్పిస్ అనేవి ఇన్స్ట్రక్షన్స్ టు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అప్ చేస్తున్న ప్రాసెస్ లో గవర్నమెంట్ చేసే లాస్ లో వీటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో ఏవైనా ఫండమెంటల్ రైట్స్ అంటే మళ్ళీ 14 అండ్ 19 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా గానీ ఆ గవర్నమెంట్ చేసిన లాస్ వ్యాలిడే అవుతాయి అని ఇక్కడ 31C ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. 39B అండ్ 39C ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో ఈ 14, 19 వైలేషన్ అయినప్పటికీ కూడా అవి వ్యాలిడే ఆ లాస్ వ్యాలిడే అని 39C ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో 1971 లో గవర్నమెంట్ చేయడం జరిగింది. కానీ ఇందాకే మనం చెప్పుకున్నాం కదా 1967 లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయకూడదు ఒకవేళ అమెండ్ చేసేలాగా చేస్తే అవి ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే గవర్నమెంట్ 1971 లో
ఎలా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేలాగా ఇంకొక అమెండ్మెంట్ చేయడం ఎలా జరిగింది, ఎలా చేసింది అంటే అసలు ఇది చేయడానికి ముందే గవర్నమెంట్ పార్లమెంట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో 71 లోనే ఏమని చేసిందంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ పార్ట్ నైనా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే పార్లమెంట్ అమెండ్ చేసుకునే పవర్ ని పార్లమెంటే ఇచ్చుకుంది. పార్లమెంట్ కి పవర్ పార్లమెంటే ఇచ్చింది అనమాట. కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ నైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని పార్లమెంటే రైట్ ఇచ్చుకుంది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి. ఏ పార్ట్ నైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఒక అమెండ్మెంట్, పార్లమెంట్ పవర్ తీసుకోవడానికి పార్లమెంటే పవర్ ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది కదా 25th అమెండ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకొని 24th అమెండ్మెంట్ చెప్పింది కదా, దీన్ని బేస్ చేసుకొని 25th అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఇది వ్యాలిడ్ అవుతుంది కదా. ఒకవేళ ఇది లేకుండా ఉంటే సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయొద్దు అని చెప్పింది, అమెండ్ చేయొద్దు అని చెప్పింది కాబట్టి ఆల్రెడీ గోలక్నాథ్ కేసులో ఇది ఇన్వాలిడ్ అయి ఉండేది. కానీ దానికంటే ముందే దేన్నైనా అమెండ్ చేయొచ్చు అని ఒక అమెండ్మెంట్ చేయడం, అది కాన్స్టిట్యూషన్ లో ఇన్సెర్ట్ చేయడం తోటి ఇప్పుడు దీనికి పవర్ వచ్చింది. రైట్, ఓకే, వ్యాలిడే, ఎందుకంటే అక్కడ ఉంది కదా దేన్నైనా అమెండ్ చేయొచ్చు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ అమెండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ని తగ్గించడము, ఈ డిపిఎస్పీస్ ని పెంచడము, పవర్ పెంచడము జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పుడు ఇండివిజువల్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్, ఫండమెంటల్ రైట్స్ జస్టిసబుల్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కి పవర్ ఉండేలాగా సుప్రీంకోర్టు చూస్తుంది. కానీ స్టేట్ ఏం చూస్తుంది, ఓవరాల్ గా సొసైటీ పరంగా చూస్తుంది, సొసైటీ వెల్ఫేర్ కోసం స్టేట్ చూస్తుంది. సో ఆ రెండింటికి మధ్యలో వచ్చే క్లాషే మనకి ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది అనమాట. ఈ విధంగా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి 31C లో 39B అండ్ 39C కి ప్రొటెక్షన్ గా ఇవ్వడం జరిగింది. వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాసెస్ లో 14, 19 వైలేట్ అయినా సరే అవి వ్యాలిడే అవుతాయి కానీ ప్రాబ్లం ఏం లేదు అని 31C చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ 1973 లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు వెళ్ళడం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొద్దు అని చెప్పింది. అంతకంటే ముందు శంకరీ ప్రసాద్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. గోలక్నాథ్ కేసులో చేయొద్దు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కేశవానంద భారతి కేసుకి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అవ్వకుండా దేన్నైనా కానీ అమెండ్ చేయొచ్చు. పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ ఉంది. కానీ అసలు కాన్స్టిట్యూషన్ దేనికోసం ఉంది, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఆ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం స్పాయిల్ అవ్వకూడదు, వైలేట్ అవ్వకూడదు. అలా కాకుండా దేన్నైనా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినట్టే కనిపిస్తుంది మనకు. దీన్నే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కూడా అంటారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అన్నమాట. ఈ విధంగా 25th అమెండ్మెంట్ తోటి డిపిఎస్పీస్ కంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ పవర్ ఎక్కువ, ఫండమెంటల్ రైట్స్ తక్కువ అని గవర్నమెంట్ చెప్పడము, దాన్ని ఓకే చేస్తూ సుప్రీంకోర్టు కూడా బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అవ్వకుండా ఏదైనా మార్చుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 1976 లో 42nd అమెండ్మెంట్ తో ఈ 31C లో 39B అండ్ 39C డిపిఎస్పీస్ అనుకున్నాం కదా, 39B 39C కి ప్రొటెక్షన్ ఇస్తుంది 31C. కానీ ఈ 42nd అమెండ్మెంట్ తో 1976 లో పార్లమెంట్ మళ్ళీ ఏం చేసిందంటే ఈ 31C కింద ఆల్ డిపిఎస్పీస్ కి ఈ 31C ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడేమో ఓన్లీ 39B అండ్ C అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ చేసి
ఆల్ డిపిఎస్పీస్, అన్ని డిపిఎస్పీస్ కూడా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే 14-19 వైలేట్ చేసినా సరే అవి వ్యాలిడే అవుతాయి. దానికి ప్రొటెక్షన్ 31C అని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎన్ని చేసినా ఏం చేసినా ప్రతిసారి ఈ రైట్ టు ప్రాపర్టీ అనే ఇష్యూ మీద లిటిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. 1950లో స్టార్ట్ అయింది, ఇక్కడ 76 వరకు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి నెక్స్ట్ 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 పార్లమెంట్ ఒకటి చేయడము, సుప్రీం కోర్టు ఒకటి చేయడము. పార్లమెంట్ అంటే గవర్నమెంట్ ఏమో మొత్తం సొసైటీ వెల్ఫేర్ కోసం ట్రై చేస్తుంటే సుప్రీం కోర్ట్ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ప్రతిసారి ఇలా వస్తున్నాయి ఛాలెంజెస్, కోర్టు వరకు వెళ్తున్నాయి అనేసి లాస్ట్ కి 1978 లో 44th అమెండ్మెంట్ తోటి రూట్ కాజ్ ఇలా ఇంకా రెమెడీస్ ఆల్టర్నేట్ లాస్ చేయడం వల్ల, అమెండ్మెంట్స్ చేయడం వల్ల ఆ ఉన్న లాభం కంటే ఇంకా వస్తుండేది ఎండ్లెస్ ప్రాసెస్ గా ఉంది. సో 44th అమెండ్మెంట్ తో ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని 31 and 19(1)(f) 19 clause 1F ఈ రెండింటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రెండింటిని కూడా ఇక్కడ ఇప్పుడు 44th అమెండ్మెంట్ తో 1978 లో 31 ఆర్టికల్ 31, 19 clause 1F ఈ రెండింటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత 12th పార్ట్ లో 300A లో ఇన్సెట్ చేశారు. నో పర్సన్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా అనే ప్రొవిజన్ ని ఇక్కడ 300A లో 12th పార్ట్ లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇది ఏమైంది, అప్పటి వరకు ఫండమెంటల్ రైట్ గా ఉన్న ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఆ తర్వాత లీగల్ రైట్ అయింది. ఎందుకంటే 32 ఆర్టికల్ 32 అనేది ఇక్కడ అప్లికేబుల్ కాదు, ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది ఫండమెంటల్ రైట్ కాబట్టి, కానీ ఇక్కడ అప్లికేబుల్ కాదు. ఆర్డినరీ లా కి ఎలా అయితే ప్రొటెక్షన్ ఉంటుందో ఇక్కడ 300A కి కూడా, అంటే ఇక్కడ ప్రాపర్టీ రైట్ టు ప్రాపర్టీ కూడా ఒక లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది తప్ప ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కి ఇచ్చే ఆర్టికల్ 32 అనేది అప్లికేబుల్ కాదనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇదే విషయంలో సుప్రీంకోర్టు 1980 లో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఈ 31C ఏదైతే ఉందో, ఈ 31C ఏదైతే ఆల్ డిపిఎస్పీస్ కి అనే ఈ 42nd అమెండ్మెంట్ తో చేసిన ఈ ప్రొవిజన్ ఉందో ఇది మొత్తం కూడా ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్ డిపిఎస్పీస్ కి ప్రొటెక్షన్ ఇస్తుందంటే ఫండమెంటల్ రైట్స్ కంటే డిపిఎస్పీస్ ని హైలైట్ చేసినట్టే కదా, డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్ రేట్ చేస్తున్నట్టే కదా. సో అలా ఉండకూడదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్, ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్, ఇండివిజువల్ ప్రొటెక్షన్ కోసం కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఓవర్ రేట్ చేసే డిపిఎస్పీస్ కి సంబంధించిన హైలైట్ చేసే ఈ 31C అనేది 42nd అమెండ్మెంట్ ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది మినర్వా మిల్స్ కేసులో 1980 లో. ఆ రకంగా ఇక్కడ 31C 25th అమెండ్మెంట్ ఇది ఓకే, 39B కి 39C కి ఇక్కడ అప్లికేబుల్, ఇక్కడ వ్యాలిడే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది మాత్రం ఇన్వాలిడ్ అయిపోయింది అన్నమాట, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కేసులో 2007 లో ఐఆర్ కోయిలో వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు 31B లో 9th షెడ్యూల్ ఉంది కదా, 9th షెడ్యూల్ లో ఏం వేసినా సరే, అంటే ఏ లాస్ తీసుకొచ్చి 9th షెడ్యూల్ కి యాడ్ చేసినా సరే అక్కడ ప్రొటెక్షన్ వస్తుంది, ఫండమెంటల్ రైట్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అలా కాదు, 9th షెడ్యూల్ లో కూడా బేసిక్ స్ట్రక్చర్ స్పాయిల్ చేస్తే, 9th షెడ్యూల్ లో కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది స్పాయిల్ చేస్తే ఆ 9th షెడ్యూల్ లో ఉన్న లా కూడా ఇన్వాలిడ్ అవుతుంది అని ఈ 2007 లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం మీద పార్లమెంట్ కి సుప్రీం కోర్టుకి మధ్య 1950 నుంచి 2017 వరకు ఏది ఎక్కువ ఏది తక్కువ, డిపిఎస్పీ ఎక్కువ అంటే వెల్ఫేర్ కోసం ఎస్పీస్ కి పవర్ పెంచే
ప్రయత్నంలో పార్లమెంట్ అంటే గవర్నమెంట్ ఉండడము, ఫండమెంటల్ రైట్స్ ని తగ్గించకుండా ప్రొటెక్షన్ చేయడంలో సుప్రీంకోర్టు ఉండడము జరిగింది. ఈ కాన్సెప్ట్ కనుక మొత్తం చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ ఒక్క క్లాస్ రైట్ టు ప్రాపర్టీని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, తీసేయక ముందు చేసిన అమెండ్మెంట్స్ ఏంటి, వాటికి సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏంటి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటో ఇవి తెలుసుకుంటే డిపిఎస్పీస్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, పార్లమెంట్, సుప్రీంకోర్టు ఈ 4 అంశాల మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఈ ఒక్క క్లాస్ లోనే వచ్చేస్తుంది. క్లియర్ గా గనక స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నట్లయితే ఈ రైట్ టు ప్రాపర్టీ టాపిక్ తో ఫండమెంటల్ రైట్స్ లో ఉన్న అన్ని రైట్స్ ని కూడా మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంత ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఇండియాలో ఉన్న అందరికి అంటే సిటిజన్స్ కి ఆర్ పర్సన్స్ కి ఒకేలాగా అప్లికేబుల్ అవుతాయా, లేదా ఏదన్నా ఒక పర్టికులర్ గ్రూప్ కి వీటిని రిస్ట్రిక్షన్ చేస్తారా, రిస్ట్రిక్ట్ చేయబడతాయా ఇవి అంటే కొన్ని గ్రూప్స్ కి ఇవి లిమిట్ చేయబడతాయి, రిస్ట్రిక్ట్ చేయబడతాయి. అలా చేసే పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కు ఉంది. దాని గురించి మనకి ఆర్టికల్ 33 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 33 ఎంపవర్స్ పార్లమెంట్ దేనికి, రిస్ట్రిక్షన్ చేయడానికి. ఎవరిని, ఆర్మ్డ్ ఫోర్సెస్, పారా మిలిటరీ ఫోర్సెస్, అలాగే ఇంటెలిజెన్స్, అలా కొన్ని స్పెషల్ ఫోర్సెస్ కి ఈ ఫండమెంటల్ రైట్స్ లిమిట్ చేయబడతాయి, రిస్ట్రిక్షన్ చేయబడతాయి అన్నమాట. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కావచ్చు, ప్రొటెస్ట్, డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా మనందరికి అంటే ఆర్డినరీ పీపుల్ కు ఉండే ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి కంప్లీట్ గా ఉండవు, కొన్ని లిమిట్ చేయబడతాయి. అలా లిమిట్ చేసే పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కే ఉంది, వేరే ఎవరికి లేదు. స్టేట్ లెజిస్లేచర్ కి కూడా లేదు, పార్లమెంట్ కి మాత్రమే ఉంది. ఆ విషయాన్ని చెప్పేదే మనకి ఆర్టికల్ 33 ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ, మిలిటరీ ఇలాంటి వాటన్నిటికి కూడా. దీనికి సంబంధించి పార్లమెంట్ కొన్ని లాస్ కూడా చేసింది. అవేంటంటే 1950లో ఆర్మీ లా, అలాగే నేవీ లా అండ్ ఎయిర్ ఫోర్స్ లా, అలాగే 1966 లో పోలీస్ ఫోర్స్ లా, ఇవన్నీ కూడా స్పెషల్ లాస్ చేసి వాటికి ఈ ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ పవర్ ని ఆర్టికల్ 33 పార్లమెంట్ కి ఇచ్చింది. అలాగే ఇంకో సిచ్యువేషన్ లో కూడా ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్షన్ జరుగుతుంది. అదేంటి అంటే ఆర్టికల్ 34 ఎప్పుడు అంటే మార్షల్ లా ఇంప్లిమెంట్ ఉన్న టైంలో. మార్షల్ లా అంటే నథింగ్ బట్ మిలిటరీ రూల్. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ అన్నమాట. ఒక ఏదైనా పర్టికులర్ ఏరియాలో మార్షల్ లా మిలిటరీ రూల్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆ పీపుల్ కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది. మార్షల్ లా అప్పుడు ఆ మిలిటరీ రూల్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవడం జరుగుతుంది. జనరల్ గా ఇలాంటిది ఎప్పుడు ఉంటుందంటే వార్ టైంలో, ఇన్వేషన్ టైంలో, వైలెన్స్ టైంలో, అలాంటి టైంలో. అయితే ఇప్పటి వరకు మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కసారి కూడా మార్షల్ లాని ఇంప్లిమెంట్ చేయలేదు. 1919 లో జలియన్ వాలాబాగ్ టైంలో మార్షల్ లాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఆ టైంలో పీపుల్ రైట్స్ రిస్ట్రిక్షన్ చేయబడతాయి. అలాగే వీళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు చెప్పిన ఆఫీసర్స్ చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. అప్పుడు వాళ్ళు ఏమైనా పనిష్మెంట్స్ ఇస్తే కూడా తర్వాత ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తూ వాళ్ళు మనకి ఏమైనా పనిష్మెంట్స్ ఇచ్చినా ఏదైనా చేసినా సరే తర్వాత మిలిటరీ రూల్ అయిపోయిన తర్వాత, మార్షల్ లా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళినా సరే మిలిటరీ ఆఫీషియల్స్ తీసుకున్న యాక్షన్స్ కి పార్లమెంట్ ఇండెమ్నిఫై చేస్తుంది. అంటే వాళ్ళ యాక్షన్స్ ని లీగల్ గా ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట పార్లమెంట్. ఇలా ఆర్టికల్ 34 మార్షల్ లా ఉన్న టైంలో పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది.
ఇది ఇప్పటి వరకు ఇండియాలో అప్లికేబుల్ కాలేదు, ఇండిపెండెంట్ ఇండియాలో. అలాగే దీంతో పాటు పార్లమెంట్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉండేది. ఇంకొకటి ఏంటి అంటే ఆర్టికల్ 35. ఈ ఆర్టికల్ 35 కూడా పార్లమెంట్ కి స్పెషల్ పవర్స్ ఇస్తుంది. ఎలా అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని ప్రొవిజన్స్ ని ఇంప్లిమెంట్ చేసే రైట్ పార్లమెంట్ కి మాత్రమే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 16 క్లాస్ 3 చూసుకున్నట్లయితే రెసిడెన్స్ ని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్. ఆల్రెడీ మనం ఆర్టికల్ 16 చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ కి రెసిడెన్స్ అంటే లొకాలిటీని మనం ఎలిజిబిలిటీగా తీసుకుంటాం కదా. ఇది ఎందుకంటే బ్యాక్వర్డ్నెస్ పోగొట్టడానికి, డెవలప్మెంట్ కోసం పార్లమెంట్ లా చేస్తుంది. దాని ప్రకారం ఆర్టికల్ 16 క్లాస్ 3 లో ఎంప్లాయ్మెంట్ లో రెసిడెన్స్ ని ఎలిజిబిలిటీగా పెట్టొచ్చు. ఆ పవర్ ఓన్లీ పార్లమెంట్ కి మాత్రమే ఉంది, స్టేట్ లెజిస్లేచర్ కి లేదు. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా. ఈ రిట్ ఇష్యూ చేసే అంటే డైరెక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ విషయంలో రిట్స్ డైరెక్షన్స్ ఇచ్చే ఈ పవర్ ని పార్లమెంట్, మనకు తెలుసు సుప్రీం కోర్టుకు ఉంది, హైకోర్టుకి ఉంది కదా. ఈ సుప్రీం కోర్ట్, హైకోర్టు తో పాటు అదర్ దెన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు, ఇవి కాకుండా ఇంకేమన్నా వేరే కోర్ట్స్ ని కూడా రిట్ ఇష్యూ చేసేలాగా ఎంపవర్ చేసే రైట్ పార్లమెంట్ కు ఉంది. అదర్ కోర్ట్స్, ఇంకేమైనా కోర్ట్స్ కి రిట్స్ ఇష్యూ చేసే పవర్ ని ఇచ్చే రైట్ పవర్ పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 35. అలాగే దీంతో పాటు ఇంకా పార్లమెంట్ కున్న స్పెషల్ పవర్స్ 33 అండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టు 34. 33 ఏమో కొన్ని ఫోర్సెస్ కి రిస్ట్రిక్షన్ చేయడం ఫండమెంటల్ రైట్స్ ని, 34 మార్షల్ లా ఉన్న టైంలో రిస్ట్రిక్షన్ చేయడం. అలాగే దీంతో పాటు మనం కాన్స్టిట్యూషన్ లో కొన్ని రైట్స్ చెప్పుకుంటున్నప్పుడు, ఫండమెంటల్ రైట్స్ చెప్పుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 చూసుకున్నట్లయితే అన్టచబిలిటీ అబాలిష్డ్ ఇఫ్ ప్రాక్టీస్డ్ పనిషబుల్ బై లా అని చెప్తున్నాం. అలా పనిషబుల్ బై లా అంటే ఆ లా ఎవరు చేయాలి అంటే ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన లాస్ ఎవరు చేస్తారు, మళ్ళీ పార్లమెంట్. హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కావచ్చు, అన్టచబిలిటీ విషయంలో కావచ్చు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ లో లా చేసే రైట్ పార్లమెంట్ కు ఉంది అని చెప్తుంది. అలా ఈ కొన్ని స్పెషల్ పవర్స్ ని స్టేట్ లెజిస్లేచర్ కి కాకుండా పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 35. ఈ రెండేమో ఎగ్జంప్షన్స్, ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్జంప్షన్స్ అంటే లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ చేయడం జరిగింది 33, 34 లో. అండ్ 35 ఏమో అన్ని కొన్ని ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని ప్రొవిజన్స్ ని ఇంప్లిమెంట్ చేసే రైట్ పవర్ పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనం ఎగ్జామ్స్ లో, అన్ని రకాల ఎగ్జామ్స్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న మెయిన్ పార్ట్ ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ని అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఈ టాపిక్ మొత్తం బాగా రివిజన్ చేసుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనం వేరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ కి వెళ్దాం. నా క్లాస్ మీకు బాగా నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.